యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము. యెహోషువ పాలస్తీనా దక్షిణ భాగమును జయించుట. యెహోషువ హాయి పట్టణము జయించి దానిని శాపము పాలు చేసెననియు, ఆ పట్టణమునకు దాని రాజునకు యెరికో పట్టణమునకు రాజునకు పట్టిన గతియే పట్టెననియు యెరూషలేము రాజగు అదోనిసెదెకు వినెను. గిబ్యోను నివాసులు ఇశ్రాయేలీయులతో సంధి చేసుకొని వారితో చేతులు కలిపిరనియు తెలుసుకొనెను. గిబ్యోను పెద్ద పట్టణము, రాజనగరముల వంటిది, హాయి పట్టణము కంటెను పెద్దది. ఆ నగరవాసులందరూ శూరులు. అటువంటి పట్టణమే లొంగిపోవుటను చూచి ఎల్లరును మిక్కిలి భయపడిరి. కనుక యెరూషలేము రాజగు అదోనిసెదెకు, హెబ్రోను రాజగు హోహామునకు, యార్మూతు రాజుకు పీరామునకు, లాకీషు రాజగు యాఫియాకు, ఎగ్లోను రాజగు దెబీరునకు, మీరు నాకు సహాయముగా రండు. గిబ్యోను యెహోషువతో ఇశ్రాయేలీయులతో సంధి చేసుకొనెను కనుక మనమందరము కలిసి ఆ పట్టణమును జయింతుము అని వార్త పంపెను. ఆ రీతిగా అమోరీయ రాజులు 5 అనగా యెరూషలేము, హెబ్రోను, యార్మూతు, లాకీషు, ఎగ్లోను రాజులు ఏకమై సైన్యములతో వచ్చి గిబ్యోను వద్ద దండు దిగి పట్టణమును ముట్టడించిరి. యెహోషువ గిబ్యోనునకు సాయము వచ్చుట. గిబ్యోను పౌరులు గిల్గాలు శిబిరమున ఉన్న యెహోషువకు కబురంపి, మమ్ము గాలికి వదలవలదు, నీవు వెంటనే వచ్చి మమ్ము రక్షింపుము, మాకు సాయపడుము. పర్వత ప్రాంతములలో నివసించుచున్న అమోరీయ రాజులందరూ ఏకమై వచ్చి మమ్మెదురించుచున్నారు అని వర్తమానము పంపిరి. ఆ కబురు వినగానే యెహోషువ తన వీరులనెల్లా ప్రోగు చేసుకుని వచ్చెను. యావే యెహోషువతో, నీవు శత్రువులకు భయపడవలదు, నేను వారిని నీ వశము చేసితిని, వారిలో ఏ ఒక్కరును నిన్నెదిరింపజాలరు అని సెలవీయగా, యెహోషువ గిల్గాలు నుండి రేయి నడిచి వచ్చి అకస్మాత్తుగా శత్రువుల మీద పడెను. దేవుడు యెహోషువకు సాయపడుట. యావే శత్రువులకు ఇశ్రాయేలీయులనిన భయము పుట్టించెను. గిబ్యోనున వారిని నిర్మూలించెను. ప్రభువు బెత్‌హోరోను పలము వరకు శత్రువులను తరిమెను. అసేకా, మక్కేడా నగరముల వరకు వెంటనంటి వారిని చిత్రవద చేసెను. అమోరీయులు ఇశ్రాయేలీయులకు చడిసి బెత్‌హోరోను పల్లము మీదుగా పారిపోవుచుండగా, యావే అసేకా వరకును వారిపైని పెద్ద వడగండ్ల వాన కురియించెను. ఇశ్రాయేలీయుల కత్తివాతబడి చచ్చిన వారి కంటే ఆ వడగండ్ల వాన వలన చచ్చిన వారే ఎక్కువ. యావే అమోరీయులను ఇశ్రాయేలీయుల చేతికి అప్పగించిన దినముననే యెహోషువ యావేతో సంభాషించెను. అతడు ఇశ్రాయేలీయులు వినుచుండగా ఇట్లనెను, సూర్యుడా, నీవు గిబ్యోను పట్టణము మీద నిలువుము, చంద్రుడా, నీవు అయ్యాలోను లోయ మీద ఆగుము. ఆ రీతిగానే ఇశ్రాయేలు శత్రువుల మీద పడి పగ తీర్చుకొనునంత వరకు సూర్య చంద్రులు కదలకుండా నిలిచిరి. ఈ సంగతి నీతిమంతుల గ్రంథమున వ్రాయబడి ఉన్నది. ఆ విధముగా సూర్యుడు మింటి నడుమ ఆగిపోయి ఒక రోజు వరకును అస్తమించలేదు. దేవుడు నరుని ఆజ్ఞకు బద్ధుడైన ఆ దినము వంటి దినము మరి ఒకటి లేదు, ఇక ఉండబోదు. నాడు యావే ఇశ్రాయేలీయుల పక్షమున యుద్ధము చేసెను. అటు తరువాత యెహోషువ తన సైన్యముతో గిల్గాలు శిబిరమునకు తిరిగి వచ్చెను. మక్కేడా గుహలో దూరిన 5 రాజులు. శత్రురాజులు 5 పారిపోయి మక్కేడా గుహలో జొరబడిరి. వారు మక్కేడా గుహలో దాగుకొని ఉన్నారని యెహోషువ వినెను. అతడు గుహముఖమున పెద్ద రాళ్లను దొరిలించి భటులను కాపు పెట్టుడని ఆజ్ఞాపించెను. పైగా యెహోషువ తన జనముతో,
మీరు ఊరకుండక శత్రువుల వెంటబడి తరుముడు, పారిపోవచ్చున్న వారిని పట్టి చంపుడు, వారిని మరలా పట్టణములలో ప్రవేశింపనీయకుడు. యావే వారిని మీ చేతికి అప్పగించెను అని చెప్పెను. యెహోషువ ఇశ్రాయేలీయులు అమోరీయులను చాలామందిని మట్టుబెట్టి వారిలో కట్టకడపటి వారిని వధించుచుండగా తప్పించుకుని పోయిన వారు కొంతమంది తమ కోటలలో దూరిరి. ఇశ్రాయేలీయులందరూ చెక్కు చెదరకుండా మక్కేడా వద్ద విడిది చేసియున్న యెహోషువ వద్దకు మరలి వచ్చిరి. శత్రువులెవరునూ వారిని పల్లెత్తి మాట అనుటకైనను సాహసింపలేదు. యెహోషువ అనుచరులతో, కొండబొరియ తెరచి ఆ 5 రాజులను నా కడకు కొనిరండు అని చెప్పెను. వారు యెరూషలేము, హెబ్రోను, యార్మూతు, లాకీషు, ఎగ్లోను రాజులను 5 యెహోషువ కడకు కొనివచ్చిరి. యెహోషువ ప్రజలనందరూ సమావేశపరచి తనతో నిలిచి యుద్ధము చేసిన ప్రజానాయకులతో, మీరిటు వచ్చి వీరి మెడలపై పాదములు మోపుడు అని చెప్పెను. వారు ముందటికొచ్చి శత్రురాజుల మెడలపై పాదములు పెట్టిరి. యెహోషువ వారితో, మీరు భయపడవలదు, ఆశ్చర్యపడను వలదు, ధైర్యముతో బలముతో పోరాడుడు. మీరు ఎదిరించి పోరాడు శత్రువులందరూ ప్రభువు ఈ రీతిని నాశము చేయును అని చెప్పెను. యెహోషువ ఆ రాజులను 5 వధించి 5 చెట్లకు వ్రేలాడదీయించెను. సాయంకాలమగు వరకు వారా చెట్ల నుండి వ్రేలాడిరి. ప్రొద్దుకుంకిన పిదప యెహోషువ ఆనతీయగా రాజుల శవములను చెట్ల నుండి క్రిందికి దింపి మునుపు వారు దాగుకొన్న కొండ గుహలో పడవేసిరి. గుహముఖమున పెద్ద రాళ్లను దొర్లించిరి. ఆ రాళ్ళు నేటికిని అచ్చటనే ఉన్నవి. యెహోషువ కానాను దేశపు దక్షిణ భాగమును జయించుట. ఆ దినముననే యెహోషువ మక్కేడాను జయించెను. ఆ పట్టణ ప్రజలను దాని నేలు రాజును కత్తివాదరకు ఎరచేసెను. అచటనున్న ప్రతి ప్రాణిని శాపము పాలు చేసెను కనుక ఎవరునూ తప్పించుకోలేదు. మక్కేడా రాజునకు యెరికో రాజునకు పట్టిన గతియే పట్టెను. యెహోషువ అతని అనుచరులు మక్కేడా నుండి లిబ్నాకు వచ్చి ఆ పట్టణమును ముట్టడించిరి. యావే ఆ పట్టణమును దాని నేలు రాజును ఇశ్రాయేలు వశము చేసెను. ఇశ్రాయేలీయులు అచ్చటనున్న ప్రతి ప్రాణిని కత్తివాదరకు ఎరచేసిరి కనుక ఎవరునూ తప్పించుకోలేదు. ఆ పట్టణపు రాజునకు యెరికో రాజునకు పట్టిన గతియే పట్టెను. యెహోషువ తన అనుచరులతో లిబ్నా నుండి లాకీషునకు వచ్చి అచ్చట దండు విడిచి పట్టణమును ముట్టడించెను. యావే పట్టణమును ఇశ్రాయేలీయుల వశము చేయగా వారు 2వ రోజున దానిని జయించిరి. లిబ్నా ఎందువలె లాకీషున కూడా ప్రతి ప్రాణిని కత్తివాదరకెరచేసిరి. గేసెరు రాజగు హోరాము లాకీషునకు తోడ్పడవచ్చెను. కాని యెహోషువ ఆ రాజును సైన్యముగా మట్టుపెట్టెను. వారిలో ఒక్కరును మిగులలేదు. యెహోషువ అతని అనుచరులు లాకీషు నుండి ఎగ్లోనునకు వెళ్ళి ఆ పట్టణమును ముట్టడించిరి. ఆ దినముననే పట్టణమును స్వాధీనము చేసుకొని సర్వనాశనము చేసిరి. లాకీషు వలె అచటనున్న ప్రతి ప్రాణియు శాపము పాలయ్యెను. యెహోషువ అతని అనుచరులు ఎగ్లోను నుండి హెబ్రోనునకు వచ్చి ఆ పట్టణమును ముట్టడించిరి. నగరమును స్వాధీనము చేసుకొని రాజును ప్రజలను దాని అధీనములనున్న గ్రామములను కత్తివాదరకు ఎరచేసిరి. ఎగ్లోనున వలె హెబ్రోనున కూడా ఎవరిని మిగులనీయలేదు. పట్టణమును అందు వసించు ప్రాణులను సర్వనాశము చేసిరి. యెహోషువ అనుచరులతో దెబీరునకు వచ్చి పట్టణమును ముట్టడించెను. ఆ పట్టణమును దాని నేలు రాజును దాని ఆధీనములో ఉన్న గ్రామములను వశము చేసుకొని కత్తివాదరకెరచేసెను. అందు వసించు ప్రాణులనియు శాపము పాలయ్యెను. హెబ్రోనునకు పట్టిన గతియే
దెబీరునకును దాని రాజునకును పట్టెను. దక్షిణ దేశ జైత్ర యాత్ర సంపూర్ణమగుట. ఈ రీతిగా యెహోషువ పీఠభూములను, దక్షిణ భాగములను, పల్లపు నేలలను, మన్యపు నేలలను, వారి నేలు రాజులను స్వాధీనము చేసుకొనెను. ఇశ్రాయేలు దేవుడైన యావే ఆజ్ఞాపించినట్లే ఎవరిని తప్పించుకోనీయకుండా అందరును శాపము పాలు చేసెను. కాదేషు బార్నయా నుండి గాసా వరకు, గిబ్యోను వరకు గల గోషెను మండలమును యెహోషువ స్వాధీనము చేసుకొనెను. యావే ఇశ్రాయేలీయుల పక్షమున పోరాడెను గనుక యెహోషువ పై రాజులను, వారి రాజ్యములను ఒక దండయాత్రలోనే జయించెను. అటు పిమ్మట అతడు అతని అనుచరులు గిల్గాలు నందలి శిబిరములను చేరుకొనిరి. 11వ అధ్యాయము. యెహోషువ ఉత్తర దేశమును జయించుట. హాసోరు రాజగు యాబీను యెహోషువ విజయమును గూర్చి విని మాడోను రాజగు యోబాబునకు, షిమ్రోను రాజునకు, ఆక్షాపు రాజునకు, ఉత్తర దేశపు పీఠభూములయందరి రాజులకు, కిన్నెరోతునకు దక్షిణమున ఉన్న లోయలోని రాజులకు, దోరుసీమకు ప్రక్క మన్యములలో పల్లములలో పరిపాలించు రాజులకు, తూర్పు పడమరలయందు వసించు కనానీయులకు, పీఠభూములయందు వసించు అమోరీయులకు, హివ్వీయులకు, పెరిసీయులకు, యెబూసీయులకు, మిస్పాయందలి హెర్మోనున వసించు హిత్తీయులకు కబురు పంపెను. వారందరూ తమ సైన్యములతో, రథములతో, గుర్రములతో సముద్ర తీరమునందలి ఇసుక రేణువుల వలె అసంఖ్యాకులుగా కదిలివచ్చిరి. మేరోము వద్ద విజయము. ఆ రాజులందరూ విడిది తావును నిర్ణయించుకొని మేరోము సరస్సునొద్ద దండు దిగి ఇశ్రాయేలీయులతో పోరాడుటకు సంసిద్ధులైరి. యావే యెహోషువతో, నీవీ జనమును చూచి భయపడవలదు. రేపీ పాటికి వీరెల్లరూ ఇశ్రాయేలీయుల చేతికి చిక్కి చత్తురు. నీవు వారి గుర్రముల మడుమ నరములు తెగగొట్టి వారి రథములను కాల్చివేయుదువు అని చెప్పెను. యెహోషువ అతని వీరులు మేరోము సరస్సునొద్దకు వచ్చి అకస్మాత్తుగా శత్రువుల మీద పడిరి. యావే వారిని ఇశ్రాయేలీయులకు అప్పగించెను. ఇశ్రాయేలీయులు శత్రువులను ఓడించి తరిమిరి. పెద్ద సీదోను వరకు, పడమట మిశ్రపోత్తు మాయిము వరకు, తూర్పున మిస్పాలోయ వరకు శత్రువులను తరిమి కొట్టిరి. వారిలో ఒక్కరిని కూడా మిగులనీయకుండా అందరినీ మట్టు పెట్టిరి. యావే ఆజ్ఞాపించినట్లే యెహోషువ వారి గుర్రముల గిట్టలు తెగగొట్టి రథములను కాల్చివేసెను. హాసోరు ఉత్తర దేశ పట్టణములు వశమగుట. అంతటా యెహోషువ తిరిగి వచ్చి హాసోరును జయించి దాని నేలు రాజును కత్తికి బలి చేసెను. పై రాజ్యములన్నిటికీ పూర్వము హాసోరే రాజధాని. వారు అచటి ప్రాణులనెల్లా శాపము పాలు చేసి వధించి నగరమును కాల్చివేసిరి. యెహోషువ ఆ రాజ నగరములను, వారి నేలు రాజులను ఓడించెను. దేవుని సేవకుడు మోషే ఆజ్ఞాపించినట్లుగానే వారినందరూ శాపము పాలు చేసి కత్తి వాదరకెర చేసెను. హాసోరు ఒక్కదానిని తప్ప నేటికిని శిథిలములుగా మిగిలియున్న ఆ నగరములను వేరుని కూడా ఇశ్రాయేలీయులు కాల్చివేయలేదు. ఈ నగరముల నుండి వచ్చిన కొల్ల సొమ్మును, పసరములను ఇశ్రాయేలీయులు చేకొనిరి. కాని ఆచటి జనులందరూ కత్తివాదరకెర చేసి సర్వనాశనము చేసిరి. ముక్కున ఊపిరియున్న ప్రాణి ఏదియూ మిగులలేదు. మోషే ఆజ్ఞలను యెహోషువ పాటించుట. యావే మోషేకిచ్చిన ఆజ్ఞలనెల్లా మోషే యెహోషువ కొసగెను. అతడు ఆ ఆజ్ఞలనన్నిటినీ వీసమెత్తు కూడా తప్పక పాటించెను. ఆ దేశమంతయు యెహోషువకు స్వాధీనమయ్యెను. పీఠభూములు, దక్షిణ సీమలు, గోషెను మండలము, పల్లపు నేలలు, ఎడారి, ఎగువ నేలలు, దిగువ నేలలు అన్నియు యెహోషువ వశమయ్యెను. శేయీరు వైపుగా పోవు
హాలాకు కొండల నుండి హెర్మోను కొండల క్రిందనున్న బాల్గాదు లోయలోని లెబానోను వరకును గల రాజులందరూ జయించి వధించెను. ఈ రాజులతో యెహోషువ చాలా కాలము యుద్ధము చేసెను. హివ్వీల గిబ్యోను నగరము తప్ప ఒక్క పట్టణమును ఇశ్రాయేలీయులతో సంధి చేసుకొనలేదు. ఆ పట్టణములన్నిటినీ వారు యుద్ధమున జయించిరి. ఈ ప్రజలు అందరూ గుండె రాయి చేసుకొని ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయవలననియే యావే సంకల్పము. ప్రభువు మోషేతో సెలవిచ్చినట్లు ఆ ప్రజలను కనికరింపక సర్వనాశనము చేయవలననియే యావే తలంపు. అనాకీయులు నాశనమగుట. తరువాత యెహోషువ పీఠభూముల నుండి హెబ్రోను, దెబీరు, ఆనాబు నగరముల నుండి యూదా ఇశ్రాయేలు పీఠభూముల నుండి అనాకీయులనందరూ తుడిచివేసెను. వారిని వారి పట్టణములను శాపము పాలు చేసెను. గాసా, గాతు, ఆస్టోడులందు తప్ప ఇశ్రాయేలు దేశమున అనాకీయులలో ఒక్క పురుగైనను మిగులలేదు. యావే మోషేతో సెలవిచ్చినట్లే యెహోషువ ఆ దేశము అంతటిని వశపరచుకొనెను. అతడా దేశమును ఇశ్రాయేలీయులకు తరముల వారిగా వారసత్వ భూమిగా పంచి ఇచ్చెను. దానితో యుద్ధములు సమసిపోయి దేశమున శాంతి నెలకొనెను. 128వ కీర్తన. భక్తిమంతులకు దీవెనలు. ప్రభువు పట్ల భయభక్తులు చూపుచు అతని మార్గములలో నడుచు నరులు ధన్యులు. నీ కష్టార్జితమును నీవు అనుభవింతువు. నీవు ఆనందమును అభ్యుదయమును బడయుదవు. నీ లోగిట నీ భార్య ఫలించిన ద్రాక్షతీగ వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ తనయులు ఓలివు పిలకల వలె ఒప్పుదురు. దేవుని పట్ల భయభక్తులు గల నరుడు ఇట్టి దీవెనలు బడయను. నీ జీవితకాలమందెల్లా ప్రభువు సియోను నుండి నిన్ను దీవించునుగాక. నీవు యెరూషలేము అభ్యుదయమును కాంతువుగాక. నీ బిడ్డల బిడ్డలను కన్నులారా చూతువుగాక. ఇశ్రాయేలీయులకు శాంతి కలుగునుగాక.